మనము 21st సెంచరీలో జీవిస్తున్నాము. అయినా కూడా ఇప్పటికీ ఒక పెద్ద అనాన్సర్డ్ క్వశ్చన్ మిగిలే ఉంది. అది భూమి పైన మనిషి ఎలా జన్మించాడు అనేది. ఎవరూ తెలుసుకోలేదు మనమే మొదటి జాతి అని, లేదా మనకంటే ముందు కూడా భూమి పైన జీవం ఉండి ఉండొచ్చు. కానీ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ సోలార్ సిస్టమ్ లో లేదా మొత్తం యూనివర్స్ లో భూమి మాత్రమే ఒక్కటే గ్రహం జీవం ఉన్నది, లేదా మనం దానిలో చాలా చిన్న భాగమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి సైంటిస్టులు కంటిన్యూస్ గా కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అది అంతరిక్షంలో ప్రోబుల్ని పంపడం గాని, లేదా ఇతర గ్రహాలు మరియు వస్తువులపైన రీసెర్చ్ చేయడం కానీ రీసెంట్ గా ఒక అలాంటి వార్త వచ్చింది. ఇది యూనివర్స్ లో ఇతర ప్రపంచాల్లో జీవం ఉన్న థియరీని మరింత బలపరిచింది. వాస్తవానికి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వార్త వేగంగా వైరల్ అవుతుంది. 3I అట్లాస్ అనే ఒక ఇంటర్స్టెల్లార్ వస్తువు భూమి నాశనానికి కారణం కావచ్చు అని. కొన్ని వీడియోస్ లో అయితే 2026లో ప్రపంచం అంతమవుతుందని మరియు దానికి ఆధారం 3I అట్లాస్ అని చెప్తున్నారు. అయితే ఈ న్యూస్ పూర్తిగా నిజమా లేదా తప్ప లేదా రూమరా అనేది ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. కానీ కథ ఇక్కడితో అయిపోదు. రీసెంట్ గా కొన్ని సైంటిఫిక్ స్టడీస్ అయితే వచ్చాయి. వాటి ఆధారంగా 3I అట్లాస్ భూమికి హాని చేయకపోవచ్చు, కానీ దానిలో జీవం ప్రారంభానికి సంబంధించిన కెమికల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మరో రూమర్ పుట్టింది. దానిలో లైఫ్ శాంపుల్స్ ఉన్నాయని, ఇది ఏదో ఇతర గ్రహ సంస్కృతి పంపినవని. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నిజంగా 3I అట్లాస్ లో జీవం ఉందా, లేదా ఇది కూడా మిగతా వైరల్ వీడియోస్ లా ఒక రూమరా? రండి వాస్తవాలు ఇంకా ఫిగర్స్ తో దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం. ఈ రోజుల్లో 3I అట్లాస్ ఎంత వైరల్ అవుతుందంటే, బహుశా స్పేస్ లో ఎప్పుడూ కానంతగా. సాధారణంగా ఈ వస్తువు చాలా కాలంగా సైంటిస్టుల దృష్టిలో ఉంది, కానీ రీసెంట్ గా వచ్చిన కొన్ని కొత్త ఇన్ఫర్మేషన్స్ దీన్ని హాట్ టాపిక్ గా చేశాయి. వాస్తవానికి దానిలో జీవం ప్రారంభంలో కీలక పాత్ర పోషించే కెమికల్స్ ఉండొచ్చని చెప్తున్నారు. కొందరు సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఇంటర్స్టెల్లార్ వస్తువులు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి జీవంతో సంబంధించిన ఎలిమెంట్స్ ని చేర్చొచ్చు, మరియు భూమి పైన జీవం కూడా ఇలాంటి ప్రాసెస్ ద్వారా వచ్చి ఉండవచ్చు. మనకు తెలిసిందే. ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ నాసా లేదా జపనీస్ స్పేస్ ఏజెన్సీ ఇచ్చిందా? సమాధానం అయితే లేదు. వాస్తవానికి ఇంకా ఏ పెద్ద స్పేస్ ఏజెన్సీ కూడా 3I అట్లాస్ లో జీవం ఉందని క్లెయిమ్ చేయడం లేదు. 3I అట్లాస్ గురించి చెప్పాలంటే, రీసెంట్ గా ఒక ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ మిస్రిల్లోని బ్లాక్ డస్టర్ నుంచి 3I అట్లాస్ ఫోటోను పబ్లిక్ చేశాడు. ఇది ప్రజల దృష్టిని ఈ వస్తువు వైపు అట్రాక్ట్ చేసింది. ఆ ఫోటో నిజంగా ఆశ్చర్యపరిచేదే, ఎందుకంటే దాంట్లో 3I అట్లాస్ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇది మొదటిసారి చూడడం కాదు. ఇంతకు ముందు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రేడియో టెలిస్కోప్ లో ఒకటైన ఆల్మా అంటే అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే కూడా ఈ ఇంటర్స్టెల్లార్ వస్తువు పైన సైంటిస్టుల దృష్టిని ఆకర్షించింది. తర్వాత సైంటిస్టులు దీన్ని పరిశీలించినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ కి గురయ్యారు, ఎందుకంటే ఈ వస్తువు నిజంగా ఏమిటో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇంకా ఇది ఎందుకు అంత వింత ప్రవర్తన చేస్తుంది? అప్పుడు ఏమైందంటే, దీన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు పెద్ద టెలిస్కోప్ సహాయంతో 3I అట్లాస్ స్పెక్ట్రోస్కోపీ ప్రారంభించారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, స్పెక్ట్రోస్కోపీ అంటే ఏమిటి అని. స్పెక్ట్రోస్కోపీ అంటే అంతరిక్ష వస్తువు నుంచి వచ్చే కాంతిని విశ్లేషించడం. ఈ విశ్లేషణ జరిగినప్పుడు సైంటిస్టులకు రెండు ముఖ్యమైన ఆటమ్స్ దొరికాయి. మొదటిది మిథనాల్ మరియు రెండవది హైడ్రోజన్ సైనైడ్. ఇవి వినడానికి చాలా సైంటిఫిక్ పేర్లు అయినా సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు ఆటమ్స్ సాధారణంగా చాలా చల్లని అంతరిక్షంలో మంచు మరియు ధూళి కణాల పైన ఏర్పడతాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవే మొదటి ఆటమ్స్. ఇవి తర్వాత జీవంతో సంబంధించిన కాంప్లెక్స్ కార్బనిక్ కెమికల్స్ ఏర్పరుస్తాయి. ఎగ్జాంపుల్ గా అమైనో యాసిడ్స్, DNA మరియు RNA లాంటివి. ఆల్మా మొదట చాలా తక్కువ మొత్తంలో గమనించింది, కానీ కాలక్రమేణా ఈ మొత్తం కంటిన్యూస్ గా పెరుగుతూ కనిపించింది. కానీ సమస్య ఏంటంటే ప్రతి కొత్త అబ్జర్వేషన్ లో మిథనాలు ముందు కంటే ఎక్కువగా మరియు వేగంగా రిలీజ్ అవుతూ కనిపిస్తుంది. దీంతో 3I అట్లాస్ సూర్యునికి దగ్గరగా వస్తున్న కొద్దీ దాని యాక్టివిటీ పెరుగుతుందని అనిపిస్తుంది. ఈ టైంలో సైంటిస్టులు ఇతర ఆటమ్స్ ను కూడా గమనించారు. అవును, వాళ్ళు హైడ్రోజన్ సైనైడ్ ను కూడా గుర్తించారు. కానీ ఇక్కడ ఒక వింత పారాడాక్స్ అయితే వచ్చింది. వాస్తవానికి మిథనాలు సూర్యుని డైరెక్షన్ లో పెరుగుతుంది, అయితే హైడ్రోజన్ సైనైడ్ మొత్తం తగ్గుతుంది. దీని అర్థము మిథనాలు వేడి నుంచి యాక్టివేట్ అవుతుంది, అయితే హైడ్రోజన్ సైనైడ్ లోతుగా దాక్కొని ఉంది. ఇంకా అది సాలిడ్ న్యూక్లియస్ నుంచి మాత్రమే రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి కొందరు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇది సాధారణ వస్తువు కాదు, బదులుగా ఏదో ఇతర సంస్కృతి పంపిన ఆర్టిఫిషియల్ వస్తువు కావచ్చు అని చెప్పడం మొదలు పెట్టారు. కానీ సైంటిస్టులు క్లియర్ గా చెప్పారు, ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
ఇది 3i అట్లాస్ లో జీవం ఉందని లేదా ఇది ఏ ఏలియన్ సంస్కృతి ప్రోబ్ అని నిరూపించేవి. అవును, ఇంతవరకు చూసిన సాధారణ కామెట్స్ కంటే దీని కెమికల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. మరియు ఇదే కారణంగా ఈ వస్తువు సైంటిస్టులకు అత్యంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎందుకు 3i అట్లాస్ లో లైఫ్ సైన్స్ ఉండొచ్చని చెప్తున్నారు. వాస్తవానికి కొంతకాలం క్రితం సైంటిస్టులు ఒక థియరీనిచ్చారు. అందులో లైఫ్ DNA ఇంకా ఇతర బిల్డింగ్ బ్లాక్స్ ను మరొక గ్రహం పైన చేర్చితే అక్కడ లైఫ్ సాధ్యమైతే అప్పుడు అది తన నక్షత్రం హ్యాబిటబుల్ జోన్ లో ఉంటే అక్కడ జీవం పుట్టొచ్చు. వాస్తవానికి లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ మరియు DNA అక్కడ పరిస్థితులకి అనుగుణంగా స్వయంగా ఎవాల్వ్ అయ్యి జీవం ప్రారంభమవుతుంది. ఇదే కారణం ఏదో ఏలియన్ సంస్కృతి కూడా ఇలాంటిదే ఆలోచించి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, 3i అట్లాస్ ఎక్కడి నుండి వచ్చింది? అయితే దీని గురించి ఇంకా ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. కానీ సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం సుమారు 17,70,000 కాంతి సంవత్సరాల దూరంలో ఒక ఫోటో ప్లానెటరీ డిస్క్ ఉంది. మరియు అదే డిస్క్ లో మొదటిసారిగా మిథనాల్ కనుక్కున్నారు. ఆ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఇది ఇప్పటికీ సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టమ్ రూపంలో ఎలా ఉండేదో అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆల్మా టెలిస్కోప్ దగ్గరికి అయితే వద్దాం. ఆల్మా మొదట ఆ డిస్కులో మిథనాల్ ను గుర్తించినప్పుడు టెలిస్కోప్ మిథనాల్ ను రింగ్ లాంటి మోడల్లో చూపించింది. అది సుమారు 30 నుంచి 100 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అలాగే నక్షత్రం దగ్గర కూడా మిథనాల్ ఎమిషన్స్ కనిపిస్తున్నాయి. దీనితో మిథనాల్ ముందు మంచు గ్రెయిన్స్ పైన ఏర్పడి తర్వాత గ్యాస్ రూపంలో బయటికి వస్తుందని క్లియర్ అవుతుంది. అంతేకాకుండా రీసెర్చ్ లో మిథనాల్ ఒక కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ మరియు ఇలాంటి కాంప్లెక్స్ ఆర్గానిక్స్ గ్యాస్ ఫేజ్ కెమిస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా మంచు ఫేజ్ కెమిస్ట్రీ నుంచి కూడా ఏర్పడతాయి. అంటే ఈ మాలిక్యూల్స్ మంచు సెల్స్ సర్ఫేస్ పైన రియాక్షన్ ద్వారా ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఇవే మాలిక్యూల్స్ తర్వాత గ్రహాలు ఇంకా నక్షత్రాలు ఏర్పాటులో సహాయపడతాయి. దీని అర్థం ఏంటంటే ఏదో స్టార్ సిస్టమ్ లో గ్రహాలు ఏర్పడుతున్నప్పుడు ఏదో ఢీకొనడం వల్ల అలాంటి వస్తువు అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి వెళ్లి ఉండొచ్చు. తర్వాత అది లక్షల కోట్ల సంవత్సరాలు అంతరిక్షంలో తిరుగుతూ ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లోకి ప్రవేశించి ఉండొచ్చు. అందుకే దీన్ని ఏ మానవ సంస్కృతి పంపిందని చెప్పడం సరికాదు. దానిలో జీవం ఉందని చెప్పడానికి కారణం దానిలో కొన్ని ప్రత్యేక బ్యాక్టీరియా ఉన్నాయి. వీటిని మిథైలోట్రోఫ్స్ అంటారు. ఇవి మిథనాల్ ను మాత్రమే తిని జీవించగల బ్యాక్టీరియా. ఎందుకంటే వీటికి చాలా ప్రత్యేక ఎంజైమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మిథనాల్ డిహైడ్రోజనేజ్ మిథనాల్ ను ఫార్మలైడ్ గా మారుస్తుంది. ఈ ఫార్మల్డిహైడ్ తర్వాత బయోమాసెస్ లేదా అమైనో యాసిడ్స్ గా మార్చొచ్చు. కానీ ఈ ప్రాసెస్ మైక్రో ఆర్గానిజమ్స్ వరకు మాత్రమే లిమిట్ కాదు. మొక్కలు కూడా మిథనాల్ గ్యాస్ ను రిలీజ్ చేస్తాయి. ఇది సిగ్నలింగ్ మాలిక్యూల్ లా పనిచేస్తుంది. ఇది మొక్కల డిఫెన్స్ రియాక్షన్స్ ను యాక్టివేట్ చేస్తుంది. ఇంకా వ్యాధులు వ్యాప్తి చేసే జీవులకు వ్యతిరేకంగా ఇమ్యూనిటీను కంట్రోల్ చేస్తుంది. అందుకే లక్షల సంవత్సరాల క్రితం భూమి పైన అలాంటి వస్తువు ఢీకొని ఉండొచ్చు. మరియు దానిలో లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ వల్ల భూమి పైన జీవం ప్రారంభమై ఉండొచ్చు. అంతేకాకుండా 3i అట్లాస్ లో హైడ్రోజన్ సైనైడ్ కూడా కనుక్కున్నారు. దీన్ని ముందు క్యాసినో ప్రోబ్ అంటే సాటర్న్ చంద్రుడు టైటాన్ పైన కూడా గుర్తించారు. హైడ్రోజన్ సైనైడ్ గురించి చెప్పాలంటే ఎక్కువ మొత్తంలో ఇది విషం కంటే ఎక్కువ ప్రమాదకరం. కానీ చాలా తక్కువ మొత్తంలో ఇది మొక్కలు, జంతువులు మరియు మనుషుల్లో కూడా సిగ్నలింగ్ మాలిక్యూల్ లా పనిచేస్తుంది. అత్యంత ఆశ్చర్యకరంగా కనుక్కున్న జపాన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిందిగా చెప్తారు. వాస్తవానికి కొన్ని రీసెర్చెస్ లో 3i అట్లాస్ చుట్టూ చాలా పెద్ద హాలో కనిపించింది. దాని సైజు సుమారు 4 లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీని అర్థం ఈ హాలో నేరుగా 3i అట్లాస్ గ్యాస్ రిలీజ్ తో సంబంధం కలిగి ఉంది. ఈ ఫినామినన్ ను ముందు స్పియర్ ఎక్స్ మరియు తర్వాత జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా తమ రీసెర్చెస్ లో గమనించింది. ఏ కామెట్ అయినా హాలో ఉండడం సాధారణమే. కానీ 3i అట్లాస్ లో ఇది చాలా అసాధారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఇంత పెద్ద హాలోను సాధారణ కామెట్ లో గుర్తించలేదు. సాధారణంగా కామెట్స్ లో కోమా సైజు 10,000 నుంచి 1,50,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే అట్లాస్ లో ఇది సుమారు 4 లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించిందని కనుక్కున్నారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఈ హాలోలు ఎలా ఏర్పడతాయి? ఏ కామెట్ అయినా సూర్యుని దగ్గరికి వచ్చినప్పుడు దాని న్యూక్లియస్ వేడెక్కి గ్యాస్ మరియు ధూళి రిలీజ్ చేయడం మొదలవుతుంది. ఈ గ్యాస్ మేఘాన్ని కోమా అంటారు. ఇది కామెట్ చుట్టూ పెద్ద సర్కిల్ ఏర్పరుస్తుంది. తర్వాత సూర్యుడు తన చార్జ్డ్ పార్టికల్స్, ప్రోటాన్స్ ను, ఎలక్ట్రాన్స్ ను మరియు అయాన్స్ ను రిలీజ్ చేస్తూనే ఉంటాడు. దీన్ని సోలార్ విండ్ అంటారు. సోలార్ విండ్ పార్టికల్స్ కామెట్ న్యూట్రల్ గ్యాస్
తో ఢీకొన్నప్పుడు ఎలక్ట్రాన్స్ మార్పిడి జరుగుతుంది. ఈ ప్రాసెస్ ను చార్జ్డ్ ఎక్స్చేంజ్ రియాక్షన్ అంటారు. ఈ రియాక్షన్ టైంలో ఆటమ్స్ టెంపరీగా హై ఎనర్జీ ఎక్సైటెడ్ స్టేట్ కు వెళ్తాయి. వీటి సాధారణ ఎనర్జీ స్టేట్ కు తిరిగి వచ్చేటప్పుడు హై ఎనర్జీ ప్రోటాన్స్ రిలీజ్ చేస్తాయి. దీనివల్ల హాలో కనిపిస్తుంది. అందుకే కొందరు ఇది హైపర్ యాక్టివ్ కామెట్ కావచ్చు లేదా ఏదో మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో తయారైన కామెట్ కావచ్చు అని అంచనా వేస్తున్నారు. కొందరైతే ఇది సూపర్నోవా మిగిలిన భాగం కావచ్చు అని అనుకుంటున్నారు. లక్షల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇంకా ఈ అన్ని కన్ఫర్మ్ కాలేదు. కానీ ఈ వస్తువు సూర్యునికి మరింత దగ్గరగా వెళ్ళినప్పుడు మరింత క్లియర్ ఇమేజెస్ దొరకచ్చు. దీంతో ఇది నిజంగా ఏమిటి మరియు దేనితో తయారైందో అర్థమవుతుంది. కాబట్టి ఈ మొత్తం విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.